రోజైతే నేను నా మంత్లీ గ్రోసరీస్ బాస్కెట్లో ఒక ఫుడ్ ఐటమ్ అయితే చేర్చానండి. అదేంటనేది మీకు వీడియోలో చెప్తాను చూడండి. ఎందుకంటే నాకు కొత్తగా థైరాయిడ్ అయితే యాడ్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఓవర్ వెయిట్ అయితే పెరిగిపోతున్నాను. దాన్ని కంట్రోల్లో చేసుకోవాలి. ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం వెయిట్ లాస్ అవుతానేమో అన్న ఉద్దేశించి నేనైతే ఇంక ఈ ఇయర్లో కొత్తగా అంటే ఏం ఫుడ్ అంటే ఓట్స్ అయితే తెప్పించానండి. దాంతో ఇంత మటుకు నేనేం ట్రై చేయలేదు. కొంచెం ఓట్స్ అనేది మన ఫుడ్లో తీసుకుంటే అది కొంచెం ఏంటంటే ఆకలిని తగ్గిస్తుంది, టమ్మీ కూడా ఫుల్గా ఉంచుతుంది అని చెప్పి నేనైతే వీడియోస్లో వాటిలో విని చూశాను. ఇంకా ట్రై చేయాలి. ఇంకా పాలల్లో కూడా పంచదారకు బదులు బెల్లం అయితే యూస్ చేద్దాము అని చెప్పి నేను బెల్లం పౌడర్ అయితే తెప్పించుకున్నాను. బెల్లం పౌడర్ మామూలుగా కొనుక్కొని తెప్పించుకొని కొట్టుకోవచ్చు కదా అనుకుంటారేమో. నాకేంటంటే నేను మార్నింగ్ స్కూల్ హడావుడి తర్వాత షాప్ హడావుడి సరిపోతుంది. నైట్ ఇంటికి వచ్చిన తర్వాత బెల్లం కొట్టాలంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఏంటి సౌండ్లు అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తారండి. ఇంకా ఆ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను బెల్లం పౌడర్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అది మాత్రం నేను బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించాను. ఇంకా నిన్నైతే నేను మన 1st తారీఖు కొబ్బరి లౌజ్ అయితే చేశాను. ఇంకా అందులో అయితే వేసాను అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. కాకపోతే పాలల్లో వేస్తే ఇరుగుతుందో ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. ఒకసారి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ ట్రై చేసిన తర్వాత మీకు అయితే ఒక వీడియోలో అయితే చూపిస్తానండి. మీకు చూస్తున్నారు కదా నా మినీ కిచెన్, నా గ్రోసరీస్ ఆర్గనైజేషన్ కనుక మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.